వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. లాంగ్ వీకెండ్ ఎలా ఎంజాయ్ చేశారు? నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశా. ఈ 3 డేస్ నేను చాలా ప్లేసెస్‌ని ఎక్స్‌ప్లోర్ చేశా. సో, ప్రతిసారి మూవీస్‌కి రివ్యూ ఇచ్చేదాన్ని కదా! ఫర్ ఎ చేంజ్ ఈ వీడియోలో మీకు నేను వెళ్ళిన ప్లేసెస్‌కి రివ్యూ ఇస్తా. సో, ఇంక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం వీడియో. సో, మేము యాక్చువల్‌గా భద్రాచలం వెళ్ళాం. సో, భద్రాచలం వెళ్ళే దారిలో ఇంకొన్ని టూరిస్ట్ స్పాట్‌ని కూడా ఎక్స్‌ప్లోర్ చేశాం. ఫస్ట్ మా ఫ్యామిలీతో ఎర్రవరం నుంచి స్టార్ట్ అయ్యాం. సాయంకాలం 3:15కి స్టార్ట్ అయ్యాం. సో, జగ్గంపేట వయా మారేడుమిల్లి రోడ్ తీసుకొని ఫస్ట్ మేము మారేడుమిల్లి ఫారెస్ట్ నుండి వెళ్ళాం. మేము మారేడుమిల్లిలో సింగరమ్మ తల్లి టెంపుల్ అండ్ బాపనమ్మ తల్లి టెంపుల్ని విజిట్ చేసాం. మీరు మారేడుమిల్లి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్స్ని విజిట్ అవ్వండి. పక్కా గూస్‌బంప్స్ వస్తాయి. అండ్ నైట్ టైం అయితే ఇంకా చాలా బాగుంటుంది. అమ్మవారిని చీకట్లో అలా చూస్తుంటే మీరు ఒక డిఫరెంట్ ఎనర్జీ ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో, ఆ తర్వాత మేము 7కి అలా జలతరంగిణి వాటర్ ఫాల్స్ రీచ్ అయ్యాం. బట్ ఆ టైంకి ఆ ప్లేస్ క్లోజ్ అయ్యి ఉంది. సో, అక్కడ డిన్నర్ చేసి ఇంక స్టార్ట్ అయ్యాం. సో, అడవి మధ్యలో వచ్చేసరికి ఫుల్‌గా వర్షం అండ్ చీకట్లో నెమ్మదిగా కార్‌ని డ్రైవ్ చేసుకొని వెళ్తుంటే చాలా భయం వేస్తుంది. బట్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఎందుకంటే నాకు చీకట్లో అడవి నుంచి ట్రావెల్ చేయడం ఇష్టం. లాస్ట్ మంత్ కూడా మేము కేరళ వెళ్ళాం నైట్ టైం కార్‌లో. మైసూర్, తమిళనాడు అండ్ కేరళ ఫారెస్ట్ రూట్స్‌ని కవర్ చేసుకొని. మేము ట్రావెల్ చేసినప్పుడు చాలా హారర్ ఎక్స్పీరియన్స్ చెప్పుకున్నాం. మా లైఫ్‌లో జరిగిన హారర్ ఎక్స్పీరియన్స్ వేరే వీడియో చేసి అప్లోడ్ చేస్తా 1K సబ్స్క్రైబర్స్ వస్తే. సో, త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము భద్రాచలం రీచ్ అయ్యేసరికి నైట్ 11 అయింది. సో, రూమ్స్ తీసుకొని నైట్ రెస్ట్ తీసుకొని మార్నింగ్ సుప్రభాత్ సేవకి వెళ్దాం అనుకున్నాం. కానీ టికెట్స్ అయిపోయాయి. సో, నార్మల్ దర్శనం చేసుకొని బ్రేక్‌ఫాస్ట్ చేసి 10కి రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. సో, రిటర్న్‌లో మేము కొన్ని ప్లేసెస్ కవర్ చేసాం. డొంకరాయ రూట్‌లో ఫస్ట్ మేము సోకులేరు వాగు వ్యూ పాయింట్‌కి వెళ్ళాం. అది పొల్లూరు వాటర్ ఫాల్స్ దగ్గర ఉంటుంది. లెఫ్ట్‌లో ఉంటుంది. చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. నేచర్‌ని అలా కాసేపు ఎంజాయ్ చేసి మేము పొల్లూరు వాటర్ ఫాల్స్‌కి స్టార్ట్ అయ్యాం. లాంగ్ వీకెండ్ అవ్వడం వల్ల చాలా రష్‌గా ఉంది వాటర్ ఫాల్స్ అయితే. బాగుంది ప్లేస్ బట్ కొంచెం ప్రశాంతంగా ఎంజాయ్ చేయాలంటే లాంగ్ వీకెండ్స్ అవాయిడ్ చేయండి. వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంది. రెయినీ సీజన్ వల్ల ఇంకా చాలా బాగుంది వాటర్ ఫాల్స్. సో, నెక్స్ట్ మేము భూపతిపాలెం డ్యామ్‌కి వెళ్ళాం. మీకోసం చాలా రిస్క్ చేసి కొన్ని వీడియోస్ తీసా. మీరు మాత్రం ఆ పని మాత్రం అస్సలు చేయొద్దు. భయం వేసింది పైనుంచి వీడియో తీస్తుంటే. నెక్స్ట్ మేము ఒక బ్రిడ్జ్‌కి వెళ్ళాం. ఈ బ్రిడ్జ్ ఒక ఫేమస్ మూవీలో చూస్తారు. కామెంట్‌లో మెన్షన్ చేయండి ఆ మూవీ పేరేంటో. ఈ బ్రిడ్జ్ ఒరిజినల్ నేమ్ మోతుగూడెం 4 బే బ్రిడ్జ్. వీకెండ్స్‌లో అవాయిడ్ చేయండి. రష్‌గా ఉంటుంది. ఫోటో షూట్స్‌కి చాలా బాగుంటుంది ఈ ప్లేస్. ట్రై చేయండి. కొంచెం బ్రిడ్జ్‌ని క్రాస్ చేసి ముందుకు వెళ్తే 4 బే డ్యామ్ వస్తుంది. కార్‌లో వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. డ్రైవింగ్ బాగా వచ్చిన వాళ్ళతోనే వెళ్ళండి. డేంజరస్ ప్లేస్ బట్ చాలా బాగుంటుంది. బట్ బీ కాషియస్. ఎందుకు ఇన్ని సార్లు జాగ్రత్త అని చెప్తున్నా అంటే ఓన్లీ సింగిల్ మట్టి రోడ్ ఉంటుంది. లెఫ్ట్‌లో వాటర్ ఫ్లో అవుతుంది. రైట్‌లో లోయ ఉంటుంది. సో, జాగ్రత్త. నెక్స్ట్ మేము ముసురుమల్లి రిజర్వాయర్‌కి వెళ్ళాము. చాలా బాగుంది ప్లేస్ అయితే. మేము వెళ్ళేసరికి అంత రష్ లేదు. సో, పక్కా విజిట్ చేయండి. ఈ ప్లేస్ చుట్టూరా వాటర్‌తో కొంచెం మంచు, కొంచెం వర్షం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది ప్లేస్ అయితే. సో, ఈ ప్లేస్ ఎవరితో విజిట్ చేస్తారో కామెంట్ చేయండి. అసలు ఆంధ్రాలో ఇంత మంచి ప్లేసెస్ ఉన్నాయంటే అస్సలు నమ్మలేకపోయాను. బిజీ లైఫ్‌లో నుంచి బ్రేక్ కావాలంటే తప్పకుండా వెళ్ళండి. 1 డేలో కవర్ చేయొచ్చు. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో మీరు ఎక్కడికి వెళ్లారో కామెంట్ చేయండి. ఛానల్‌ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 1K సబ్స్క్రైబర్స్ వస్తే తప్పకుండా మా లైఫ్‌లో జరిగిన హారర్ ఎక్స్పీరియన్స్ వీడియో అప్లోడ్ చేస్తా. వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఈ గ్యాప్‌లో కొత్త వీడియోని ప్రిపేర్ చేశా. ఇంకో 2 డేస్‌లో వస్తుంది. సో, అంతవరకు బాయ్.